బ్లడ్ కిక్ రక్తాన్ని తీసి తిరిగి ఎక్కించుకోవడం వెలుగులోకి కొత్త వ్యసనం. వీళ్ళు ఎక్కడెక్కడ ఉపాయాలతో వీళ్ళకి అర్థం కావు కానీ వాని రక్తం వాడే తీసుకుంటానట్టు సూదితోటి వాడే ఎక్కించుకుంటానండి. మరి ఇదేం సరదానో అర్థమవుతలేదు. దేనికోసం ఎక్కించుకుంటున్నారు అంటే కిక్కు కోసం అంటాడు. ఈ ఈ కిక్కు పాడైపోయిన ఏం కిక్కు ఇది? దేనికోసం కిక్కు? మనం గతంలో చూసినాం. అంటే గంజాయి, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, దాని తర్వాత లిక్కర్, ఇటువంటి వాటితోటి కాకుండా మనం ఈ పంచర్ అతికేటువంటి దాన్ని ఏదో అంటారు, దాన్ని సొల్యూషన్ ఏదో అంటారు దాన్ని, ఏది పంచర్ అతికేటువంటి అది దాని కాడ ఇది పెడతాడు. దానితో కూడా వాడు దాన్ని నాకుంటున్నావు, దానితో ఏదో చేసుకుంటే వాడికి అది ఎందుకురా నువ్వు దాన్ని తింటున్నావు, దాన్ని ఎందుకు నాకుతున్నావు అంటే వాడు ఏమని చెప్తాడు? మత్తు కోసం అంటాడు. చిన్నపిల్లలు వాడేటువంటి చిన్నపిల్లలు తినేటువంటి చాక్లెట్లు కూడా మత్తుతోటే ఇప్పుడు కనబడతా ఉన్నాయి, మత్తు చాక్లెట్లు. అంటే ఏ రకంగా మత్తుకు బానిస అవుతా ఉందో యువత మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో యువత మత్తుకు బానిస కావడం, దీన్ని ఆసరా చేసుకున్నటువంటి దుర్మార్గులంతా కూడా వేరే వేరే రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చీప్గా దొరికేటువంటి మెడికల్ షాపులలో చీప్గా దొరికేటువంటి 5 రూపాయలకు 10 రూపాయలకు దొరికేటువంటి మత్తుకు ఏదైతే ఉంటుందో, గమ్ము కూడా అనుకుంటా, నాకు తెలిసి గమ్మే అనుకుంటా, అది కూడా వైట్నర్ని కూడా వాడు మరి ఎట్లా చేస్తానో ఏందో తెలియదు. వైట్నర్ కూడా అలవాటు అయిపోయి, దేనికిరా వైట్నర్ అంటే వాళ్ళ దగ్గర పైసలు లేకపోవడంతో చౌకగా వచ్చేదానికి అలవాటు పడి వాడు ఏదో మత్తుకు బానిస అయిపోయి మొత్తం ఇక అదే జీవితం అదంతా కూడా 24 గంటలు వాడు అదే మత్తులో ఉండాలి వాడికి. ఇక ఇప్పుడు ఏమైతుంది? బ్లడ్ కిక్ అట్ట. ఇక వాడి రక్తం వాడే తీసుకుంటాను, వాడే ఎక్కించుకుంటాను. ఇక డాక్టర్లు నర్సులు ఎవరు అవసరం లేదు. ఇక వాడే డాక్టర్, వాడే నర్సు. ఇక ఒక సూది పట్టుకపోతా ఉన్నాడు, ఇట్లా తీస్తాను, వాడు ఎక్కించుకుంటాను. ఇక చూడు ఇది ఎక్కడదో. మత్తులో జోగడానికి కొందరు మాదక ద్రవ్యాలు, గంజాయి, మద్యం తీసుకోవడం చూస్తుంటాం. కానీ తమ రక్తాన్ని బయటకు తీసి తిరిగి బాడీలోకి ఇంజెక్షన్ చేసుకోవడం గురించి విన్నారా? ఇలా చేస్తే వారికి కిక్ వస్తుందట. ఈ విషయం ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ కిక్కు కోసం సస్తావరను వాడికి కావాల్సి వాడు సచ్చిన మంచిదే, వాడికి ప్రాణం విలువలేదు, మనకి కిక్కు కావాలి. వానికి కిక్కు కోసం వాడు ఏదైనా చేస్తాడు. ఇది ఎంత దుర్మార్గం చూడదు. ఇక దీన్ని ఎవరు అరిగట్టాలిగా? ఇప్పుడు వాడి రక్తం వాడి పైన ఏమైనా కేసు పెట్టినట్టున్నాం మనం. వాడు ఎక్కడి నుంచి డ్రగ్స్తో, లేకపోతే నిజంగానే మందో, లేకపోతే ఇంకేదన్నా మాదక ద్రవ్యాలు ఆ రవాణాను అడ్డుకోవడం, ఇది తీసుకుంటే తప్పురా అని చెప్పేసి వాళ్ళు జైలు వేయవచ్చు. ఇప్పుడు వాడిని పోయి అడిగితే ఏంద్రా ఇది దుర్మార్గమైనటువంటి పని అంటే వాడు ఏమంటాడు? నా రక్తం నా ఇష్టం అంటాడు. వాడు నేను ఎక్కించుకుంటా లోపలికి అని వాడిని ఇష్టం, అది అట్లా అంటాడు. మళ్ళీ దీన్ని ఎట్లా అరికట్టాలి? దీన్ని చెప్పురు. ఇక దారుణం. ఇగో కొంతమంది యువత మద్యం, గంజాయి, డ్రగ్స్, ఇతర కెమికల్స్ తీసుకుంటారని కూడా తెలుసు. అయితే తాజాగా మరో భయంకరమైన వ్యసనం వెలుగులోకి వచ్చింది. యువకులు తమ రక్తాన్ని బయటికి తీసి దాన్నే తిరిగి ఎక్కించుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల మెదడు మొద్దుబారిన అనుభూతి వస్తుందని, క్షణిక కాలం పాటు కిక్కు వస్తుందని నమ్ముతున్నారు. అమ్మ కొడుక, ఇక చూడుల్లి ఏమవుతుందట అంటే వాడు ఈ తీసి మళ్ళీ ఎక్కించుకునేసరికి మొత్తం అంతా కూడా ఇప్పుడు అది మనం ఇది ఆల్కహాల్ తీసుకున్న తర్వాత మొత్తం అంతా మెదడంతా మొద్దుబారిపోవడమో, లేకపోతే వాళ్ళంతా కూడా మత్తుతోటి నిండిపోవడమో ఎట్లయితే అవుతుందో, వాడు రక్తాన్ని తీసి ఎక్కించుకునేసరికి మొత్తం అంతా కూడా మెదడంతా కూడా మొద్దుబారిపోతుందట. సో అట్లాంటి అనుభూతి వస్తుందట. క్షణిక కాలం పాటు కిక్కు కూడా వస్తుందట. దీన్నే బ్లడ్ కిక్ అంటారని, ఇది అత్యంత భయంకరమైన వ్యసనమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దారుణమైన వ్యసనం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఈ ఏడాది 5 కేసులు వెలుగులోకి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఇక మీరు ఏదో సరదా అనుకొని ఇట్లాంటి ప్రయత్నాలు చేయకూడదు. దయచేసి దీనికి దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక దీన్ని ఈ కిక్కి కోసం ఇట్లా వేసుకుంటూ పోడు, సూదులతో గుంజుకుంటూ వేసుకున్నట్టయితే ఉంటే రేపు ఆరోగ్యానికి కూడా ఇబ్బందే, ప్రాణాలు కూడా పోయేటువంటి అవకాశం ఉంటుందనేది వైద్యులు చెబుతా ఉన్నారు. తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయట. బ్లడ్ కిక్ వ్యసనానికి బానిసైన వారిలో తీవ్రమైనటువంటి డిప్రెషన్, ఏకాంతంగా గడపడం, తమను తాము గాయపరుచుకునే లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెప్తున్నారు. అంటే వాడొక సైకోలాగా మారుతాడు అన్నట్టు. వాడే గిచ్చుకుంటాడు, వాడే గోడకేసి తలకాయ గుద్దుకుంటాడు, వాడు గోర్లతో గీసుకుంటాడు, ఇక వాడిని ఇష్టం వచ్చినట్టు చేస్తాడు అన్నట్టు. ఒక సైకో ఏ విధంగానైతే బిహేవ్ చేస్తాడో ఒక పిచ్చోడు, సో ఆ రకంగా అయిపోతాడు మొత్తం అంతా కూడా. అంతేకాకుండా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అపరిశుభ్రమైన సిరంజీలు వాడడం వల్ల రక్తం విషతుల్యం కావడం, కాలేయ సంబంధిత వ్యాధులు రావడం, ఒకవేళ సిరంజీలను ఇతరులతో పంచుకుంటే హెచ్ఐవి వంటి ప్రాణాంతక ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే ప్రమాదం ఉంది. పదే ఇలా చేయడం వల్ల నరాలు శాశ్వతంగా దెబ్బతినడం, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు తలెత్తి అవి గుండెపోటు, పక్షవాతానికి దారితీస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తా ఉన్నారు. దీన్ని ఇటువంటి జోలికి పోకుర్రి దయచేసి. ఇది ఇట్లాంటిది ఎక్కడైతే ఉందంటే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ అన్నమాట. ఇది తెలిసి 2-3 కేసులు ఇట్లా బయటపడ్డాం. ఇట్లానే చాలా అవుతాయి. ఇప్పుడు వీనికి ఈ చెడు వ్యసనాలు కాబట్టి ఈజీగా వాడు
ఇప్పుడు ఏమున్నది ఇంటర్నెట్లో వాడు సెర్చ్ చేస్తాడు, ఏంటిది ఎట్లా మత్తు ఎట్లా కావాలి ఏంటంటే అదే చెప్తుంది. ఈ దానికి ఇక వాడికి ఇంకేమున్నదిగా, వాడు అల్కగా ఉపాయం వాడికి ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది కావచ్చు ఆ సిరంజికి. వాడు 10 రూపాయల సిరంజి పట్టుకొచ్చుకొని వాడు గుంజుకుని వాడు ఎక్కించుకున్నాడు అనుకో, ఒక సిరంజితో అయిపోతుంది వానికి కథ అంతా. కాబట్టి ఇదంతా కూడా రేపు ప్రాణాంతకమైనటువంటి వ్యాధులతో పాటు వాళ్ళు అనారోగ్య సమస్యలు కూడా పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రక్తం గడ్డగట్టి చచ్చిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుందట. దయచేసి అటువంటి వాటి జోలికి పోకుర్రి. ఒక భయంకరమైనటువంటి వార్త అదైతే నిజంగా అది కంట్రోల్ చేయడం చాలా కష్టం.